జిల్లాలో 10 నియోజకవర్గాలు 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. అదే మా పలాస పూర్తిగా వ్యతిరేకం. పలాసలో రాజకీయ ప్రత్యర్థి కాదు, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిని, తెలుగుదేశం కార్యకర్తని, తెలుగుదేశం నాయకుల్ని 5 సంవత్సరాలుగా హింసలకు గురి చేస్తూ పోలీస్ కేసులు పెడుతూ పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నాడు. ఈ రోజు వాళ్ళ తాలూకా చెవులు కళ్ళు అన్ని మీటింగ్ మీదే ఉన్నాయని తెలుసు. మరి స్వరం పెంచితే గానీ ఈ రోజు వాళ్ళకి మనం మాట్లాడుకుంటున్న వెళ్ళవు. నిన్నటి నుండి నారా లోకేష్ గారు వస్తున్నారని తెలిసినప్పటి నుండి తన కిరాయి గుండాలతో, కిరాయి మనుషులతో అభివృద్ధి అంతే ఏంటని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్తున్నాడు. ఈ రోజు మీ అందరి సాక్షిగా, నా పలాస ప్రజల సాక్షిగా, రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ వెంట నడిచే ప్రజాసాల్లో ప్రతి ఒక్క ప్రజల సాక్షిగా ఈ రోజు అప్పలరాజు గారితో మాట్లాడుతున్నాను. అయ్యా అప్పలరాజు గారు, 5 సంవత్సరాల అభివృద్ధి ఏంటంటే మాట్లాడితే ఈ రోజు మీరు కిడ్నీ హాస్పిటల్ చూపిస్తున్నారు. కిడ్నీ హాస్పిటల్ ఏముంది చెప్పండి? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2015లోనే తీసుకొచ్చిన కిడ్నీ డయాలసిస్ మిషన్లు తీసుకెళ్లి ఈ రోజు కిడ్నీ హాస్పిటల్లో పెట్టి మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి మీ కిరాయి గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పలరాజు, మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు. ఇంత చూస్తే ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఒకటేనా? మీరు ఇంకా చాలా అభివృద్ధి చేశారు. నేను చెప్తాను వినండి. ఈ రోజు నల్లబొట్లూరు కొండ, 9 ఎకరాల నల్లబొట్లూరు కొండను తినేసింది కూడా మీ అభివృద్ధే. రామకృష్ణాపురం కొండ, సూది కొండ, నెమల కొండ, బెండి కొండ, అనంతగిరి కొండలు కూడా మీ అభివృద్ధిలోకే వెళ్లి మీ వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుతున్నాయి. ఇదొక్కటే కాదు, కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ 2 నెలల్లో కేటీ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పాడు. కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ అప్పలరాజు గారి ఇంటి ముందు ప్రగతి భవన్ మాత్రం పూర్తయింది. అది కూడా మీరు చేసిన అభివృద్ధే. ఇక పలాస నడి పొట్టున 12 కోట్ల రాజాలాడ్జ్ ఉంది. అది కూడా మీ అన్నదమ్ములు చేసిన అభివృద్ధే. మరి ఇన్ని అభివృద్ధులు ఉంచుకొని ఒక్క హాస్పిటల్ చూపిస్తారేంటండి అప్పలరాజు గారు? మాట్లాడితే బల్ల గుత్తి గౌతు కుటుంబం 60 సంవత్సరాలుగా ఏం చేసింది అన్న వాళ్ళకి ప్రతిసారి సమాధానం చెప్తూనే ఉన్నాం. మా అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది. ఆనాడున్న మందస మండలంలో ఇంత కరువులో కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉందంటే అది డబాసింగ్, దామోదర్ సాగర్, కలింగల ప్రాజెక్టులని శంకుస్థాపన చేసి పూర్తి చేసింది ఒక మామూలు ఎమ్మెల్యేగానున్న గౌతు శివాజీ గారు తెలుగుదేశం హయాంలోనే. దాన్ని అభివృద్ధి అంటారు, కళ్ళకి కనిపిస్తుంది. మందస మండలంలో వరహాల గడ్డని పూర్తి చేసింది తెలుగుదేశం హయాంలోని గౌతు కుటుంబమే. దానికి కూడా కళ్ళకి కనిపిస్తుంది. ఇక పలాస మున్సిపాలిటీలోని రోడ్లు గాని, ఆర్ఎం ఆఫీసులు గాని మిగతావన్నీ 30 సంవత్సరాలుగా గౌతు కుటుంబం తెలుగుదేశం హయాంలోని అభివృద్ధి చేస్తే దాని మీద తిరుగుతూ ఈ రోజు అభివృద్ధి ఏంటి అని 3 పెంపుడు పత్రికలు, ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడడం కాదు. తెలుగుదేశం అభివృద్ధి కళ్ళకి చూపిస్తున్నాం. రామకృష్ణాపురం దగ్గర, కోసంపురం దగ్గర 2000 ఇల్లు ఎవరి హయాంలో కట్టారు? చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కాదనే దమ్ముందా మీకు? సూదికొండ పక్కన, నెమలకొండ పక్కన హుదుహుది ఇల్లు, దాదాపు 200 హుదుహుది ఇల్లు కడితే కనీసం పంచే చేత కానితనం లేదు మీకు. ఈ రోజు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? అభివృద్ధి అంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, ఫేస్బుక్ లోని కొంతమంది చేత, కొంతమంది పనికి రాని జులై వెదవుల చేత మాట్లాడించడం కాదండి. 4.5 సంవత్సరాలుగా సార్ ప్రతి ఒక్క రోజు నా మీదే కాదు, ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి తెలుగుదేశం వ్యాపారస్తుడు, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడి మీద హెరాస్మెంట్స్, అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు పగలగొట్టడాలు అన్నాలు, మాట్లాడితే పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు, మా తాలూకు వ్యాపారాల మీద దాడులు, ఫేస్బుక్ లో ఆడ లేదు, అమ్మాయి లేదు, తల్లి లేదు, కూతురు లేదు, అసభ్యంగా మాటలు. ఈ 5 సంవత్సరాల్లో అప్పలరాజు సాధించిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే ఇదే తప్పితే ఇంకేమన్నా ఉందా అని మాట్లాడుతున్నాను. మాట్లాడితే ఈ రోజు హాస్పిటల్ చూపిస్తున్నావు. ఇళ్ళక గానీ పండగ కాదు అప్పలరాజు. అది కిడ్నీ డయాలసిస్ సెంటరా, కిడ్నీ రీసెర్చ్ సెంటరా? డయాలసిస్ సెంటర్ అయితే ఎప్పుడు దాదాపు 9 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఒక శ్రీకాకుళం, ఒక పాలకొండ, ఒక టెక్కలి, ఒక పలాస, ఒక హరిపురం, ఒక కంచిలి, ఒక సోంపేటలో డయాలసిస్ సెంటర్లు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నాను. ఈ రోజు ఒక హాస్పిటల్ కట్టావు, 3 అంతస్తుల హాస్పిటల్ కి 6 కొండలు మింగావు. ఈ రోజు హాస్పిటల్ తప్పితే ఇంకొకటి ఏది కనిపించట్లేదు. కనీసం కిడ్నీ డయాలసిస్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ లో నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా అని అడుగుతున్నాను. 5 సంవత్సరాలుగా
తెలుగుదేశం కుటుంబ సభ్యులకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు. నా వెంట ఉండి నడిపించారు. శిరీషాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక మా పలాసకు కావాల్సినవి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, పెద్దలు మాట్లాడాలి. సార్ పలాసకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ జీవితంలో 2014లో వచ్చింది వజ్రపు కొత్తూరు. ఈ 2 మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. కానీ ఈ రోజు వజ్రపు కొత్తూరు కానీ పలాస మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా ఎడద చాలా ఎక్కువగా ఉంది. దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది, శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే 20-30 సంవత్సరాలకి ఇటు పలాస నియోజకవర్గంతో పాటు టెక్కల్లో, నందిగామ, పాతపట్నంలో, మెలియాపట్టికి ఉండదని ఆయన సొంత పార్టీ మీద ఆయన దీక్ష చేసి తీసుకొచ్చారు. 464 కోట్లు తీసుకొచ్చి 224 కోట్లతో అక్కడ ఆఫ్ షోర్ రిజర్వాయర్ కాలనీ ఏర్పడింది. కళ్ళకి కనిపిస్తుంది. అది కాదా అభివృద్ధి అప్పలరాజు గారు? ఆఫ్ షోర్ ని కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో 50 కోట్లు అన్నారు, మరొక బడ్జెట్ లో 500 కోట్లు అన్నారు. కనీసం అక్కడ ఒక తట్టెడు మట్టి గాని, ఒక బస్తా సిమెంట్ గాని వేసిన పాపాన్ని పోలేదు. మళ్ళీ ప్రజల గురించి ఆలోచించి, రైతుల గురించి, ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ షోర్ కంప్లీట్ అవుతుంది సార్. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్ళీ ఆఫ్ షోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికీ మీకు విజ్ఞాపన చేస్తున్నాను. రెండోది జీడి పిక్కలు. పలాస అంటేనే తెల్ల బంగారం లాంటి స్వచ్ఛమైన ప్రజలున్న ప్లేసు. అలాంటిది ఈ రోజు కబ్జాలతోని, పోలీస్ కేసులతోని, దౌర్జన్యాలతో ముగించారు. ఈ రోజు గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న 14,000 ఉన్న జీడి పిక్క రేటు ఈ రోజు 7,000కి పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి. మళ్ళీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా, ఇటు వ్యాపారస్తులకి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న వ్యక్తి ఆ ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాలన్నీ తీరుతాయని ప్రతి ఒక్కరు మీ మీద నమ్మకంతో ఉన్నారు సార్. దాని మీద కూడా సమస్య పరిష్కార దిశగా మీరు వెళ్తారని కోరుకుంటున్నాను. ఇక పలాస, శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లా. మాట్లాడితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కుటుంబానికి దూరంగా వలస వెళ్తున్నారు. యువత అంతా ఎదురు చూస్తున్నారు. మా ఏరియాలో చాలా ఏరియాల నుండి డిఫెన్స్ అని, ఆర్మీ అని ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుని జాబులో ప్రతి ఇంట్లోని ఈ రోజు దేశం గురించి పనిచేసే ఒక యువకుడు ఉన్నాడు, ఒక జవాన్ ఉన్నాడు. కానీ ఆ కోర్సులు తీసుకోవడానికి విశాఖపట్నం దాకా వెళ్లాల్సి వస్తుంది సార్. దయచేసి మీ ఆధ్వర్యంలో ఆ కోర్సుల్ని నేర్పించే అకాడమీ అన్నది మా పలాస చుట్టుపక్కల గాని, టెక్కలు ఇటుపక్క గాని, ఇచ్చాపురంలో పెడితే మా యువతకి ప్రత్యేకంగా ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది సార్. మనకి అమ్మ ఉన్నంత వరకు అమ్మ విలువ తెలియదు, ఎందుకంటే టైంకి వండి పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన విలువ తెలియలేదు. 5,000 నోట్లోకి వెళ్తున్న కొద్దీ పప్పన్నం విలువ కూడా తెలియలేదు. ఈ రోజు తెలుస్తుంది. చదువుకున్నాం, ఏమున్నాయి ఉద్యోగాలు, మాట్లాడితే ఫిష్ మాటలు, ఏ మాటలు అంటున్నారు. అంతేగాని కనీసం మా తల్లిదండ్రులు కోట్లు లక్షలు పోసి చదివేస్తే ఈరోజు ఇంట్లో కూర్చొని కనీసం నిరుద్యోగ భృతి లేకుండా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామని. ఈరోజు ఎక్కడైతే మాఫింగ్ అంటున్నారో, ఎక్కడైతే గ్రాఫిక్స్ అంటున్నారో, సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా అదే అసెంబ్లీ హాల్లో కూర్చొని, అదే సచివాలయంలో కూర్చొని ఈ రోజు వాళ్ళు పాలన చేస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలకి అబద్ధాలు చెప్పడానికి ఒక్కసారి సరిపోతుంది. ఇక లోకేష్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు. మందస ప్రజలకి ఆయన ఎంత ఆత్మీయుడో మనం మర్చిపోయామో గానీ ఆయన మర్చిపోలేదు. తితలి టైంలో 4 రోజులు ఉందామని వచ్చి మాసిన షర్టుతోని 12 రోజులు మందస ఎంఆర్ఓ ఆఫీసులో ఉదయం 7 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్న పండే కష్టం మేం మర్చిపోలేదు. ఈయనకి ఇక్కడ అణువున పలాస వాళ్ళకి ఏం కావాలో సారికి తెలుసు.